నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 108. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సామ్రాట్ బయటికి వచ్చేసరికి విహాన్ కారులో వెళ్తున్నాడు. వెంటనే తన కార్ తీసి సామ్రాట్ అతన్ని ఫాలో అవుతున్నాడు. కార్ గచ్చిబౌలి నుండి పటాన్ చెరువు వైపుగా దూసుకెళ్తుంది. సామ్రాట్ ఫాలో అవుతాడని ఏమాత్రం ఐడియా లేని విహాన్ తన పాటికి తాను స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే అతని వెహికల్ గమనిస్తూ కాస్త దూరంలో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సామ్రాట్. మనస్విని సుగుణమ్మతో పాటు రెస్టారెంట్లో హ్యాపీగా డిన్నర్ చేసి కాసేపు సిటీలో హాయిగా చక్కర్లు కొట్టి ఇంటికి చేరుకున్నారు అదవ్, ఇషాన్వి. మనస్విని సుగుణమ్మ వాళ్ళు పడుకోవడానికి వెళ్ళగా గార్డెన్లో కాసేపు చేయి పట్టుకుని నడక సాగిస్తూ సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపి తమ గదిలోకి వెళ్ళి హాయిగా పడుకున్నారు అదవ్, ఇషాన్వి. దాదాపు గంట ప్రయాణం తర్వాత పటాన్ చెరువు అవుట్స్కట్స్లో ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర విహాన్ కార్ ఆగడంతో కార్ స్లో చేసిన సామ్రాట్ విహాన్ కార్ దిగి క్లోజ్ చేసిన ఓల్డ్ ఇండస్ట్రియల్ ప్లాంట్ వైపు నడుస్తుంటే ఈ టైంలో ఇక్కడే పనివేడికి అనుమానంగా చూస్తూ కార్ దిగి మెల్లిగా అడుగులు వేస్తూ విహాన్ వెళ్ళిన వైపుగా వెళ్ళాడు. ఇండస్ట్రియల్ ప్లాంట్ తప్ప ఎలాంటి నిర్మాణాలు లేని నిర్మానుష్య ప్రాంతం అది. రాళ్ళు మట్టితో కూడిన చిన్న దారి గుండా విహాన్ వెళ్ళిన ఆ ఇండస్ట్రియల్ ప్లాంట్ దగ్గరికి చేరుకున్న సామ్రాట్కి లోపల విహాన్తో పాటు మరో 3 రౌడీలు కనిపించారు. ఏదో ఈవిల్ ప్లాన్ వేస్తున్నాడని అర్థమైంది సామ్రాట్కి. శబ్దం రాకుండా అడుగులు వేస్తూ గోడచాటు నుండి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తున్నాడు. ఇదిగో మీకు ఇవ్వాల్సిన డబ్బు 10 లక్షలు. పని పూర్తయ్యాక మరో 10 లక్షలు ఇస్తాను అంటూ మనీ బ్యాగ్ రౌడీ చేతికి ఇచ్చాడు విహాన్. తక్కువ రేటుకి ఫ్లాట్ అమ్మింది వీడికి ఇవ్వడానికా? నివ్వరపోయి చూశాడు సామ్రాట్. అంతా నేను చెప్పినట్టే చేశారుగా, తేడా ఏమి రాదుగా. అంతా నువ్వు చెప్పినట్టే చేశామన్నా. మన వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నారు, ఇంకాసేపట్లో యాక్షన్లకు దిగుతారు అని ఆ రౌడీ చెప్తుంటే దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక కనుబొమ్మలు ముడిచి చూస్తున్నాడు సామ్రాట్. అస్సలు మిస్ అవ్వకూడదు. ఆ అదవ్, ఇషాన్వి, దాని తల్లి అందరూ ఈ రాత్రే పైలోకానికి వెళ్ళాలి. ఒక్కరూ మిస్ అవ్వకూడదు. రగిలిపోతూ అన్న విహాన్ మాటలకు సామ్రాట్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేశాడు. విహాన్ ఇషు వాళ్ళని చంపాలి అనుకుంటున్నాడా? మై గాడ్! సామ్రాట్ మెదడు మొద్దుబారినట్టుగా అయింది. 1:30 వరకు అందరూ శవాలై ఉంటారన్నా. నువ్వు బిందాస్గా ఉండు అని చైర్ తీసుకొచ్చి అతని ముందు వేశాడు రౌడీ. కూర్చోబోతున్న విహాన్ రౌడీలు గుమ్మం వైపుగా చూసి షాక్తో కళ్ళు తేలేసేసరికి ఏమైందిరా అనుకుంటూ వెనక్కి చూశాడు. ఎదురుగా రౌద్రం నిండిన మొహంతో కనిపించాడు సామ్రాట్. అతన్ని అక్కడ అస్సలు ఊహించని విహాన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వెంటనే షాక్ నుండి తేరుకొని నార్మల్గా నటిస్తూ, సామ్రాట్ నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు అని అడిగాడు నవ్వుతూ అతని దగ్గరికి వస్తూ. నువ్వు వచ్చినప్పుడే నేను వచ్చాను. ఏం చేస్తున్నావు నువ్వు? పదునైన చూపులతో గంభీరంగా అడిగాడు. ఏం లేదు సామ్రాట్, మన వెంచర్ గురించి మాట్లాడడానికి వచ్చాను. రియల్ ఎస్టేట్ మీడియేటర్ ఇతను. తేలిగ్గా అబద్ధం చెప్పేసిన విహాన్. పద వెళ్దాం అని సామ్రాట్ భుజం చుట్టూ చేయి వేసి ముందుకు అడుగు వేశాడు. కానీ సామ్రాట్ అడుగు ముందుకు పడకపోయేసరికి వెనక్కి తిరిగి చూశాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ. తన భుజం మీద నుండి విహాన్ చేతిని విసురుగా తోసేసిన సామ్రాట్. వీడితో వెంచర్ గురించి మాట్లాడడానికి వచ్చావా, లేదా మర్డర్ గురించి మాట్లాడడానికి వచ్చావా అని రెట్టించిన స్వరంతో అడిగేసరికి తెల్లబోయి చూశాడు విహాన్. హో, అంతా విన్నావన్నమాట. అవును, మర్డర్ ప్లాన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. డాడీని అతి కిరాతకంగా కొట్టి చంపిన వాళ్ళను ఆనవాళ్ళు కూడా లేకుండా, శవాలు కూడా దొరకకుండా దారుణంగా చంపి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. పళ్ళు పటపట నోరుతూ పగతో రగిలిపోతూ అన్నాడు విహాన్. విహాన్, నీకు పిచ్చి పట్టిందా? మామ తప్పు చేశాడు, దానికి తగిన శిక్ష అనుభవించాడు. దానికి ప్రతీకారంగా ఇషాని వాళ్ళని చంపడం అస్సలు కరెక్ట్ కాదు. వెంటనే మర్డర్ ప్లాన్ ఆపి కోపంగా చూశాడు విహాన్. ఏంట్రా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? ఓ, నీకు కన్న తండ్రి కాదుగా, అలాగే ఉంటుందిలే. నా కన్న తండ్రిని నా కళ్ళ ముందే కుక్కను కొట్టినట్టు కొట్టి చంపిన వాళ్ళను నేను చంపకుండా ఎలా వదిలేస్తారా? వాళ్ళకి అదే గతి పట్టిస్తాను. వాళ్ళని చంపేస్తే ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. నువ్వు నేను వేరే దేశానికి వెళ్ళిపోయి జీవితాంతం హ్యాపీగా బ్రతికేయచ్చు.
పిచ్చివాడిలా అంటున్న విహాన్ని చూసి మెంటలెక్కిపోయింది సామ్రాట్కి. రే విహాన్, మనది కాని దాని గురించి మనం ఆశించడం మంచిది కాదురా. నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావని అదే విషయానికి తెలిస్తే నిన్ను నిలువున పాతేస్తారు. నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ పగ, అత్యాశ అన్నీ వదిలేయరా అనునయంగా చెప్పాడు. కానీ విహాన్ వినే పరిస్థితిలో లేడు. అస్సలు వదిలేయనరా. ఇంకో గంటలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. భయాందోళనలతో చూసిన సామ్రాట్, నీకు చెప్తే అర్థం కాదారా అని ఆవేశంగా విహాన్ కాలర్ పట్టుకున్నాడు. ఇష్యూ వాళ్ళకేమైనా జరిగితే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. దవడలు బిగించి కోపంతో ఉరిమి చూస్తూ చెప్పాడు సామ్రాట్. విసురుగా అతని కాలర్ విడిపించుకుని నెట్టేశాడు విహాన్. ఊరుకోకపోతే ఏం చేస్తావురా? నిన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుందిరా. అది ఏమైపోతే నీకేంటి? నా మాట విని సైలెంట్గా ఉండు. వాళ్ళు చేస్తే ఆస్తి మన చేతికొస్తుంది. నువ్వు అనికని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అని ఆవేశంగా అరిచాడు విహాన్. ఛీ, ఆపురా. నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. నేను ఇష్యూని ప్రేమించాను, కానీ తన ఆస్తి మీద నేను ఏనాడూ ఆశపడలేదు. వాళ్ళకి ఏమీ జరగనివ్వను అని వెళ్ళబోతున్న సామ్రాట్ను పట్టుకుని వెనక్కి లాగాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? మాకంటే నీకు అదే ఎక్కువైపోయిందా? ఎక్కువేంట్రా? ఎక్కువే. ఎందుకు ఎక్కువ అవ్వాలి మీరు? నా మీద కపట ప్రేమ నటించి ఆస్తి దక్కించుకోవడం కోసం నా ప్రాణాలను పణంగా పెట్టినందుక? నా ప్రేమను అవకాశంగా తీసుకొని నేను చచ్చినా పర్లేదు అని ఆదవ్ మీదకి ఉసుగొల్పినందుక? ఎందుకు ఎక్కువ మీరు? సామ్రాట్ సూటిగా చూస్తూ ఆవేశంగా ప్రశ్నిస్తుంటే షాక్తో తెల్లబోయి చూశాడు విహాన్. ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు మాట్లాడుతున్నాను. మీ నాటకాలన్నీ నాకు తెలుసు. ఎంత నమ్మాన్రా మిమ్మల్ని? బంధం, బంధుత్వం ఏమీ చూడకుండా మీ స్వార్థం కోసం నా ప్రాణాలు అడ్డు వేసిన దుర్మార్గులు మీరు. ఏ బంధం లేకపోయినా నేను తనని ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేసినా, తన భర్తను చంపాలని ప్రయత్నించిన, నా గురించి ఆలోచించి నన్ను కాపాడి దారి తప్పిన నా జీవితాన్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తున్న దేవత రైషు. ఇంకా అదవ్, నేను ఎంత దుర్మార్గుడునో తెలిసినా తన మరదలను ప్రేమిస్తుందని తెలిసి నేను మారడానికి ఒక అవకాశం ఇచ్చారా వాడు? మీకన్నా వాళ్ళే ఎక్కువ నాకు. వాళ్ళకి ఏమీ కానివ్వను, అడుతప్పుకు అని విహాన్ ఛాతిపై 2 చేతులు వేసి బలంగా వెనక్కి నెట్టేసి పాకెట్లో నుండి ఫోన్ తీసి ఇషాన్వి కాంటాక్ట్ ఓపెన్ చేస్తూ వెళ్ళసాగాడు. వెనక్కి తూలి పడబోయి నిలదొక్కున్న విహాన్, నువ్విక్కడ నుండి బయటపడితే కదరా వాళ్ళని కాపాడేది అంటూ ఫాస్ట్గా పరిగెత్తి ఇషాన్వికి కాల్ కనెక్ట్ అయ్యేలోపే సామ్రాట్ చెవి దగ్గర ఫోన్ తీసుకుని నేలకేసి విసిరి కొట్టాడు విహాన్. ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయింది. కోపంగా లుక్కిచ్చి సామ్రాట్ వెళ్ళబోతుంటే కాలర్ పట్టుకుని కోపంగా వెనక్కి లాగి కింద పడేసిన విహాన్ రౌడీల వైపు చూసేసరికి అతని సంజ్ఞ అర్థం చేసుకుని సామ్రాట్ను పట్టుకున్నారు ఆ 3 బలిష్టమైన రౌడీలు. విహాన్ వెకిలిగా నవ్వుకుంటూ చైర్లో కూర్చొని సామ్రాట్ను సూటిగా చూస్తున్నాడు. మరోవైపు ఇషు ఇంటికి చేరుకున్నారు విహాన్ మనుషులు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని స్ప్రే పంప్స్ వీపున క్యారీ చేస్తూ ముక్కుకు మాస్క్ పెట్టుకుని మెల్లిగా గేట్ దగ్గరికి కదిలారు 6 రౌడీలు. గేట్ దగ్గర 4 గార్డ్స్ కాపలాగా ఉన్నారు. సీసీ కెమెరా వర్క్ చేయకుండా జామర్ ఆన్ చేసి వాళ్ళ వైపే చూస్తూ దగ్గరగా వచ్చిన ఆ రౌడీలు అలకిడికి గార్డ్స్ వాళ్ళ వైపు చూడగానే పంపుతో ఒక్కసారిగా మత్తుమందు స్ప్రే కొట్టారు. ఆ స్ప్రేకి క్షణాల్లోనే మత్తు ఆవహించి ఉన్న చోటని కింద కుప్పకూలారు గార్డ్స్. ఒక రౌడీ మెల్లిగా గేట్ పైకి ఎక్కి లోపలికి తొంగి చూశాడు. గేట్కి ఇరువైపులా అడుగుల దూరంలో కూర్చుని ఉన్నారు 2 గార్డ్స్. గేట్పై నుండి వాళ్ళపై మత్తు స్ప్రే చేసి వాళ్ళు పడిపోగానే బయట ఉన్న గార్డ్స్ పాకెట్స్ వెతికి అందులో ఒకటి పాకెట్లో దొరికిన కీతో లాక్ ఓపెన్ చేసి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇషు అదవ్ మనస్విన గదుల్లో మత్తు స్ప్రే చేసి ఇల్లు మొత్తం ఫైర్తో కాలబెట్టేసి షార్ట్ సర్క్యూట్ లాగా క్రియేట్ చేయాలని వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్ అమలు చేయడానికి మెల్లిగా ఇంటి వైపుగా అడుగులు వేశారు 6 రౌడీలు. రేయ్ వదలండ్రా అని రౌడీల చేతి నుండి అటు ఇటు గింజుకుంటున్న సామ్రాట్ ఒక్కసారిగా తన బలమంతా ప్రయోగించి వాళ్ళని విదిలించేసరికి 3 దిక్కులా పడ్డారు. వెంటనే మళ్ళీ లేచిన రౌడీలు సామ్రాట్ మీదకి పరిగెత్తగా ఆవేశంతో ఊగిపోతూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేశాడు సామ్రాట్. రగిలిపోతూ చైర్ల నుండి లేచిన విహాన్ బయటికి వెళ్ళబోయిన సామ్రాట్ను వెనక్కి లాగి గోడకు విసిరేసి అతని కాలర్ 2 చేతులతో పట్టుకున్నాడు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నా దారి కడ్డొస్తే అత్త కొడుకు అని కూడా చూడను.
అన్నాడు పళ్ళు నూరుతూ. నాకు తెలుసురా, నువ్వు కొత్తగా చెప్పేదేముంది అని అతని చేతులు రెండు విసురుగా విడిపించి కింద పడేసి వెళ్తున్న సామ్రాట్ను వెనక నుండి తన్నాడు విహాన్. సామ్రాట్ కింద పడి లేవబోతుంటే లేవనీయకుండా అతని వీపుపై కూర్చొని చేతులు రెండు వెనక్కి మడవగా అతనితో పాటు పక్కకు దొర్లి విహాన్ను కింద పడేశాడు సామ్రాట్. వెళ్ళాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సామ్రాట్ను అడ్డుకునేందుకు అంతకు మించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు విహాన్. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. చివరికి సామ్రాట్ బలం ముందు విహాన్ బలం ఓడిపోయి దెబ్బలతో నేల మీద పడిపోయాడు. అతన్ని బాధగా చూస్తూ వెనుదిరిగి 4 అడుగులు వేసిన సామ్రాట్ తన తలకు బలంగా తగిలిన దెబ్బకు ఉన్న చోటిని ఆగిపోయి రక్తమోడుతున్న తల పట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు. చేతిలో పెద్ద రాడ్తో ఉన్నాడు విహాన్. సామ్రాట్ తల మీదుగా ప్రవహిస్తూ కళ్ళలో చేరిన రక్తానికి విహాన్ రూపం మస్కగా కనిపిస్తుంది. అతని తలకైన గాయం కన్నా గుండెకైన గాయమే అతనికి ఎక్కువ నొప్పెడుతుంది. కళ్ళనీళ్లతో నిస్సత్తుగా చూస్తున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను నాకు అడ్డు రావద్దు అని, అయినా వచ్చావు. నిన్ను ఆపడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు విహాన్ అంటుండగానే కళ్ళు మూతలు పడిపోయి నేల మీద కూలాడు సామ్రాట్. రాడ్ పక్కకు విసిరేసి చైర్లో కూలబడి పడిపోయిన సామ్రాట్ వైపు చూసి భారంగా నిట్టూర్చి తల పట్టుకున్నాడు విహాన్. పని అయిపోయి ఉంటుందా, చచ్చుంటారా వాళ్ళు అనుకుంటూ ఫోన్ చూసుకున్నాడు. టైం 1:50 అవుతుంది. ఈపాటికి చస్తారని చెప్పాడు వీడు. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు అని గాయాలతో పడి ఉన్న మెయిన్ రౌడీ దగ్గరికి పరిగెత్తి, రేయ్ లేవరా, వాళ్ళకి కాల్ చెయ్యి అని చెంపల మీద తట్టాడు విహాన్. కళ్ళు మూస్తూ తెరుస్తూ నీరసంగా చూస్తున్నాడు ఆ రౌడీ. పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మొహంపై నీళ్లు కొట్టగా హోష్లోకొచ్చాడు అతను. రేయ్ వాళ్ళకి కాల్ చేయరా, అక్కడ వాళ్ళు చచ్చారో లేదో కనుక్కో, నాకు పిచ్చెక్కిపోతుంది ఇక్కడ అంటూ పక్కన పడి ఉన్న అతని ఫోన్ చేతికి ఇచ్చాడు. మెల్లిగా లేచి కూర్చొని 6గురిలో ఒకడికి డయల్ చేశాడు. నాట్ రీచబుల్ వచ్చింది. మరో 2కి చేయగా లిఫ్ట్ చేయలేదు. మిగతా 3గురిది స్విచ్ ఆఫ్ వచ్చేసరికి టెన్షన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది విహాన్కి. అన్నా నువ్వేం ఫికర్ కాకు, పగడ్బందీగా ప్లాన్ చేశాం, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పని పూర్తి చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ టెన్షన్లో ఫోన్ చూసుకోలేదేమో అంతే అని అన్నాడు. అంతే అంటావా అనే టెన్షన్తో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు విహాన్. కాసేపటికి వెహికల్ సౌండ్ వినిపించడంతో ఎగ్జైట్మెంట్తో కూడిన సంతోషంతో డోర్ దగ్గరికి పరిగెత్తి డోర్ ఓపెన్ చేశాడు. అంతే, ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్తో అతని దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయింది విహాన్కి. ఆ వెహికల్లో వచ్చింది ఎవరు? విహాన్ అనుకున్నది నెరవేరి అదవ్ ఇషాన్వి వాళ్ళు ప్రమాదంలో పడ్డారా, లేదా విహాన్ తను తీసుకున్న గోతిలో తనే పడనున్నాడా? సామ్రాట్ పరిస్థితి ఏంటి? సామ్రాట్పై ప్రేమ పెంచుకున్న అనిక పరిస్థితి ఏంటి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.